ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లు విషయంలో తొందరపాటు తగదని, దానిపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాలని జేడీయూ సూచించింది. సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఎల్ మురుగన్ అధ్యక్షత వహించారు. చర్చ సందర్భంగా జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ జూ మాట్లాడుతూ బిల్లు అమలులో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. లోక్సభ, వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు మరింత పరిశీలన కోసం 39 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఇప్పటికే నివేదించారు. కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జూతో పాటు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా నూతన లోక్సభ సిట్టింగ్ ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. తొలుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగూరు ఈ అంశాన్ని లేవనెత్తగా జూ టీడీపీ మద్దతు తెలిపారు. సిట్టింగ్ ఏర్పాటు ఏకపక్షంగా ఉన్నాయని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. నిర్వహణ లోపాలను, విఐపి సంస్కృతిని ప్రస్తావించారు. వక్ఫ్, జేపీసీ పనితీరును కూడా వారు దుయ్యబట్టారు.